Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinana University, Rajahmundry. Now, we are discussing about the third BSc 6th semester syllabus cluster paper. That is the third unit topic, contemporary practices in resources management. In that category, we are discussing now EIA. EIA means Environmental Impact Assessment. What is the Environmental Impact Assessment? It is a relatively new planning and decision making tool. It is the new planning and decision making tool. This EIA is first established in the United States in the National Environmental Policy Act of 1969. అంటే ఈఐఏ అనేటటువంటిది మనం కొత్తగా ప్లానింగ్ చేసుకునేటువంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటిది. దానికి సంబంధించినటువంటి అప్రూవల్ తెచ్చుకోవడానికి ఉపయోగించుకునేటటువంటి ఒక టూల్ కింద మనం మెన్షన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది మొట్టమొదటిసారిగా ఎవరంటే యునైటెడ్ స్టేట్స్లో స్టార్ట్ అయిందనమాట. ఇది నేషనల్ ఎన్విరాన్మెంటల్ పాలసీ అనే పేరుతోటి, ఆ చట్టం పేరుతోటి 1969లో స్టార్ట్ చేశారు. అంటే ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ని మనం కన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తే అక్కడ కొన్ని నష్టాలు లాభాలు ఉంటాయి. ఆ నష్టాలు తగ్గించి మేము ఫర్దర్గా డెవలప్మెంట్ చేస్తామని చెప్తూ ఒక సర్టిఫికేట్ని మనం తెచ్చుకోవాలన్నమాట. దానికి సంబంధించి ఇదే మొట్టమొదటిసారి అంటే నేచర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం క్రియేట్ చేయబడినటువంటిది. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద టూల్ అని చెప్పడానికి కారణం అదే. ఇట్ ఈస్ ఏ ఫార్మ్డ్ అంటే ఇట్ ఈస్ ద ఫార్మల్ స్టడీ ప్రాసెస్ యూజ్డ్ టు ప్రిడిక్ట్ ద ఎన్విరాన్మెంటల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎనీ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్. అంటే మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకుని దాని ద్వారా మనం ఏం డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నామో ఒక ఐడియా ఉంటుంది మనకి. దాన్ని జనాలకి ప్లస్ గవర్నమెంట్కి వివరించగలగాలి, వాళ్ళ మద్దతును మనకు వచ్చేలా చేసుకోవాలన్నమాట. అంటే ఆ ప్రాజెక్ట్ని సంబంధించినటువంటి అప్రూవల్ సంపాదించుకోవడానికి మనం చేసే ప్రయత్నం ఇది. అదే ఒక ప్రాసెస్ అని చెప్పడం. ద ఈఐఏ టూల్ ఈజ్ యూజ్డ్ వరల్డ్ వైడ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. అంటే ఇట్ మీన్స్ ఇంస్ట్రుమెంట్ అంటే ఫర్ డెవలప్మెంటల్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. అంటే ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం మనం వేసుకునేటటువంటి ఒక ప్లానింగ్ అన్నమాట. అంటే ఏ విధంగా అభివృద్ధి చేయాలి, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, అవన్నీ ఎస్టిమేషన్ చేసేటటువంటి ఒక టూల్ అన్నమాట ఇది. ఇట్ ఈస్ అన్ ఎఫర్ట్ టు యాంటిసిపేట్ అండ్ క్వాలిటీ ద సోషియో ఎకనామిక్ అండ్ బయోఫిజికల్ చేంజెస్ దట్ మే రిజల్ట్ ఫ్రమ్ ఏ ప్రపోజ్డ్ ప్లాన్ ప్రాజెక్ట్. అంటే మనం ఏదో ఒక ప్రాజెక్ట్ చేసుకోవడానికి మనం తెచ్చుకునేటటువంటి ఒక సర్టిఫికేట్ అన్నమాట ఇది. అంటే మనం ఇప్పుడు యాంటిసిపేట్ అంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది. అంటే మనం పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ కోసం ముందస్తుగా మనం ఒక బెయిల్ పేపర్ తెచ్చి పెట్టుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ యాంటిసిపేట్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఏంటంటే ఎన్విరాన్మెంట్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మేము అభివృద్ధి చేస్తాము అని చెప్తూ మనం కూడా గవర్నమెంట్ నుంచి ఒక సర్టిఫికేట్ తెచ్చుకుంటాం. దట్ ఈస్ ద యాంటిసిపేట్ అని చెప్పేసి చెప్పడానికి కారణం. ఎలాగని చెప్పి క్వాలిటీ పరంగాను, సోషల్ పరంగాను, ఎకనామిక్ పరంగాను, అంటే ఇబ్బంది లేకుండా అక్కడ ఉండేటటువంటి నేచర్ లోపల బయోఫిజికల్ చేంజెస్ అనేటటువంటివి లేకుండా వీ కెన్ రన్ అప్ ద ప్రాజెక్ట్ అని చెప్పేసి మనం ముందస్తుగా ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవడం. అంటే ఎదుటి వాళ్ళని నమ్మించి అంటే ఇలా జరుగుతుంది ప్రాసెస్ అని చెప్తే వాళ్ళు మన గవర్నమెంట్ అప్రూవల్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే క్వాలిటీగా మేము పని చేస్తాము, అభివృద్ధి చేస్తాము, ఎలాంటి నష్టం లేకుండా అని చెప్పేసి ముందస్తుగా తెచ్చుకునేటువంటి ఒక సర్టిఫికేట్ లాంటిది.
అందుకే యాంటిసిపేట్ అని చెప్పడం. సమ్ ఫ్యూచర్ మెజర్స్ మే బీ రిక్వైర్డ్ టు రెడ్యూస్ యాంటిసిపేటెడ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. అంటే ప్రకృతికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా అని చెప్పేసి, అంటే ఫ్యూచర్లో కూడా, అంటే ఇప్పుడు మనం చేసి ఈ ప్రాజెక్ట్ ఇప్పుడే కాదు, ఇన్ ఫ్యూచర్లో కూడా డిగ్రేడేషన్, వాతావరణం పొల్యూషన్ అవ్వకుండా. ఇప్పుడు మనం ఇండస్ట్రీస్ పెట్టేటప్పుడు అలాగే చెప్తూ ఉంటారు చాలామంది. పెట్టాక వాళ్ళు రిలీజ్ చేసేటటువంటి ఎక్సెస్ గ్యాసెస్ కానీ, వేస్ట్ గ్యాసెస్ కానీ, లిక్విడ్స్ కానీ, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే అలాంటివి కూడా జరగవు అని చెప్పి ముందస్తుగా మనం వాళ్ళకి హామీ ఇవ్వాలన్నమాట. EIA మేనేజ్మెంట్ టూల్ ఫర్ అఫీషియల్ అండ్ మేనేజర్స్ who make important decisions about major development projects. అంటే ఒక కంపెనీని మేనేజ్ చేసేటటువంటి మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళు గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టి తెచ్చుకుంటారనమాట ఈ సర్టిఫికేట్ లాంటిది. EIA అంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఎవరు పడితే వాళ్ళు తెచ్చుకోవడానికి కుదరదు. అంటే ఒక కంపెనీని రన్అప్ చేసే వాళ్ళు ఏ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తున్నారో దానికి సంబంధించిన డైరెక్టరో అంటే ఉంటారు కదా, హెడ్ ఆఫ్ ద ఆఫీస్ అని చెప్పేసి, ఆ పర్సన్ తను తీసుకురావాలన్నమాట. ఇది వాట్ ఈస్ ద డెఫినేషన్ అంటే EIA కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద ప్రాసెస్. ఎలాంటిది ఆ ప్రాసెస్? ఐడెంటిఫైయింగ్, ప్రిడిక్టింగ్, ఎవాల్యుయేటింగ్ అండ్ మిటిగేటింగ్ the biophysical, biological, ecological, economical, social, hydrological, meteorological, noise and other relevant effects prior to development, then using the conclusions as a tool in planning and decision making. అంటే ఇన్ని రకాలుగా మనం ఎదుటి వారిని, అంటే అక్కడ ఉండేటటువంటి జనాల్ని కావచ్చు, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి అధికారులు అయి ఉండొచ్చు, అంటే గవర్నమెంట్ ఉంటారు, రాజకీయ పార్టీ నాయకులు అయి ఉండొచ్చు, లోకల్గా ఉండేటటువంటి సోషల్ అంటే సామాజికవేత్తలు అని చెప్పేసి ఏదో చెప్తాం కదా, అలాంటి వాళ్ళు, వీళ్ళందరి దగ్గర నుంచి మనకి సపోర్ట్ రావాలన్నమాట. సపోర్ట్ వచ్చినప్పుడే మనం ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. లేకపోతే రిజెక్ట్ అయిపోతూ ఉంటుంది మన EIA సర్టిఫికేట్ అనేటటువంటిది. అంటే అది అంత ఇంపార్టెంట్. అంటే మనం తీసుకునేటటువంటి ప్లేస్ ఎలాంటిది, అంటే ఫారెస్ట్లోకి వెళ్ళి మనం కన్స్ట్రక్షన్ చేస్తామంటే ఎవడో ఒప్పుకోడు. అంటే సరౌండింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అలాంటి రీజియన్స్, అలాగే జనాలు ఉండేటటువంటి ప్రదేశం లోపల ఇండస్ట్రీస్ పెడతామంటే ఎవరు ఒప్పుకోరు, అవునా? అంటే అలాంటి లొకేషన్స్ కాకుండా మనకి కంఫర్ట్గా ఉండాలి, ఎట్ ది సేమ్ టైం జనాలకు ఇబ్బంది ఉండకూడదు, ఇలాంటివన్నీ చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదే నెక్స్ట్ హైడ్రలాజికల్ అంటే ఇట్ మీన్స్ వాటర్ బాడీస్కి సంబంధించి, అంటే భూగర్భ జలాలకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా. మెట్రలాజికల్ పర్వత ప్రాంతాలు ఇవి ఉంటాయి కదా, మౌంటైన్స్, అలాంటి వాటికి ఏం దెబ్బ, అంటే కొండ ప్రాంతాల లోపల కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇవి ఇలాగా. అంటే ఒక ప్రదేశాన్ని అభివృద్ధి చేయడంలో మనం ఇన్వాల్వ్ అవుతాము. ఇన్వాల్వ్ అయినప్పుడు కొన్నిటికి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే అక్కడ ఉన్న మొక్కల్ని తొలగించడం, జంతువులను తొలగించడం, లేకపోతే జనాల్ని తరలించడం, ఇలాంటివి చేయాల్సి వస్తుంది. అంటే దానికి అయ్యేదానికంటే అలాంటి నష్టం కంటే లాభం ఎక్కువగా ఉందని చూపించగలిగినప్పుడు మాత్రం మనకి EIA అనేటటువంటి సర్టిఫికేటు వస్తుందన్నమాట. ఎలాగ ఈ ప్రాజెక్ట్కి అప్రూవల్ మనకి రావాలి అంటే దానికి సంబంధించి మరి మనకి మేనేజర్స్ ఉంటారు ఆఫీసెస్కి, వాళ్ళ ఆధ్వర్యంలో ఇవి రన్అప్ అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళకి పైన హెడ్ ఎవరైనా ఉండొచ్చు, కానీ ఈ ప్రాసెస్ చేసేది మాత్రం మేనేజర్స్ చేస్తారు. అందువల్ల ప్లానింగ్ చేసి ఆ ప్లాన్ని మనం అంటే ఇంప్లిమెంట్ చేయాలి. ఆ ఇంప్లిమెంట్ చేసి అప్పటికప్పుడు స్పాట్లో కూడా డెసిషన్, అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే డెసిషన్ తీసుకుని నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి స్టెప్ తీసుకోవాలని థింక్ ఆఫ్ వే ఉన్న వాళ్ళకి మాత్రం ఇది పాసిబుల్ అవుతుందన్నమాట. EIA సింప్లీ డిఫైన్డ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద ఫ్యూచర్ కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎ కరెంట్ అండ్ ప్రపోజ్డ్ యాక్షన్. అంటే ఈ ప్రపోజ్డ్ మనకి ఎలా ఉంటుంది అసలు,
అంటే ఏ ఉద్దేశంతో ఈఐఏ సర్టిఫికెట్ అంటే యాంటిసిపేట్ కావాల్సి వస్తుంది మనకి, ఈ టూల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఈఐఏ టు అంటే మనకి ఏం చేస్తుంది, క్యారీ అవుట్ అన్ ఎన్విరాన్మెంటల్ కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎట్ అన్ ఇనిషియల్ స్టేజ్. అంటే మనకి ప్రకృతికి ఏమంటాం, నాశనం అనేటటువంటిది జరగకుండా ముందస్తుగా అంటే మనం లాభపడేటటువంటి, నష్టం జరగకుండా లాభం జరిగేటటువంటి ప్రాజెక్టులని మనం ఐడెంటిఫై చేసుకుని వాటిని అమలు చేయొచ్చు అనమాట. లేదు నష్టం జరుగుతుంది అనుకున్న వాటికి మోసం మాత్రం వీ కెన్ స్టాప్ దట్ ప్రాజెక్ట్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్ ఈజ్ ఏ ప్రికాషన్స్ టు డీటెయిల్డ్ అనాలిసిస్. అంటే మనం చేసే ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అనాలిసిస్ ఇస్తాం కాబట్టి దాని ఆధారంగా చేసుకుని ఆ ప్రాజెక్ట్ మనకు ఆల్రెడీ ఉందా లేదా ఆ ప్రాజెక్ట్ మనకి ఎంతవరకు అవసరము అనేటటువంటిది డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. It gives a view of the actors involved in the development environmental linkage. EIA is the process with several important purposes. What is the purposes? To ensure that environmental considerations are explicitly addressed and incorporated into the developmental decision making process. To anticipate and avoid, minimize, or affect, advise. It means adverse, significant biophysical, social and other relevant effects of development. మనం ఎక్కడ చెప్పుకునే ఏ ప్రాంతంలో చెప్పుకునే ఇదే పాయింట్ ఉంటుంది, కామన్ పాయింట్. అంటే ఏంటి, మనం అక్కడ మినిమైజ్ చేయడం గురించి, అవాయిడ్ చేయడం గురించి. అంటే ఏంటి అవి అవాయిడ్ చేసేది, మినిమైజ్ చేసేది? బయోఫిజికల్, సోషల్ అండ్ అదర్ ఎకనామికల్ రిలివెంట్ డెవలప్మెంట్కి సంబంధించి అభివృద్ధి చేస్తున్నప్పుడు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటిని మనం మినిమైజ్ చేయడం లేదా అవాయిడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మ్యాక్సిమంగా మనం అభివృద్ధి చేసేటప్పుడు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని తగ్గేలా చూసుకోవడం, ఆ ప్రాబ్లమ్స్ యొక్క నెంబర్ తగ్గేలా చూసుకోవడం, దానివల్ల ఎక్కువగా నష్టం జరగకుండా చూసుకోవడం, అలాంటివన్నీ చేయాల్సి వస్తుంది అన్నమాట. టు ప్రొటెక్ట్ ద ప్రొడక్టివిటీ అండ్ కెపాసిటీ ఆఫ్ న్యాచురల్ సిస్టమ్స్ అండ్ ది ఇకలాజికల్ ప్రాసెస్ విచ్ మెయింటైన్ దేర్ ఫంక్షన్స్. అంటే ఇప్పుడు మనం రైల్వేస్ కానీ లేదా రైల్వేస్ ట్రాక్స్ వేసాం అనుకోండి, లేదా ఏదన్నా ప్రాజెక్టుకి సంబంధించి వాటర్ ప్రాజెక్ట్కి సంబంధించి డ్యామ్స్ కానీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, అవి ఇప్పుడు ఫారెస్ట్ రీజియన్లో నుంచి ట్రైన్ వెళ్ళడం, లేకపోతే ఇంకెక్కడ ప్రాంతాల నుంచి, కొండ ప్రాంతాల నుంచి వెళ్ళడం, అలాంటప్పుడు ఏం చేస్తాం, మనం వాటిని తవ్వేస్తూ ఉంటాం, లేదా ప్లాంట్స్ని రిమూవ్ చేసేస్తూ ఉంటాం. రిమూవ్ చేసేసినప్పుడు ఏమవుతుంది, మనకి స్పీసీస్ లాస్ అవుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఆ స్పీసీస్ కానీ లాస్ అయిపోతే మళ్ళీ తిరిగి మనం పొందలేం కదా. అలాగే ఇకలాజికల్ ప్రాసెస్కి అంటే ఈకోసిస్టమ్కి ప్రాబ్లం రాకుండా, న్యాచురల్ సిస్టమ్కి ఇబ్బంది జరగకుండా ప్రొటెక్షన్, అవన్నీ ఏ రకమైనటువంటి చర్యలు వీళ్ళు చేపడతారో ముందస్తుగా వాళ్ళు తెలియజేయాల్సి ఉంటుందన్నమాట. టు ప్రమోట్ డెవలప్మెంట్ దట్ ఈజ్ సస్టైనబుల్ అండ్ ఆప్టిమైజ్ రిసోర్స్ యూజ్ అండ్ మేనేజ్మెంట్ ఆపర్చునిటీస్. అంటే ఈ అభివృద్ధి చేసేటప్పుడు, ఈ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఆ రిసోర్సెస్ని, అంటే మనకి నేచర్లో ఉండేటటువంటి రిసోర్సెస్, వాటర్ అయి ఉండొచ్చు, లేకపోతే పవర్కి సంబంధించవచ్చు, ప్లాంట్స్ గురించి అయి ఉండొచ్చు, అంటే వాటి యూటిలైజేషన్ని ఆప్టిమైజ్ చేసుకొని, అంటే తగ్గించుకుంటూ ఎంతవరకు అవసరం అంతవరకే యూస్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉండేలాగా మనం మెయింటైన్ చేయాలన్నమాట. ఆ విషయం గురించి వీళ్ళు గవర్నమెంట్కి, రిమైనింగ్ పీపుల్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చినప్పుడే మనకి ఈ డెవలప్మెంట్ అనేటటువంటిది పర్పస్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఈఐఏ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి ప్రాసెస్ గురించి, అంటే ఈ అప్లికేషన్ పెడతాం కదా మనం, ప్రాసెస్ ఆఫ్ అప్లికేషన్, ఆ అప్రూవల్ అనేటటువంటిది ఏ విధంగా చేయించుకోవాలనే దానికి సంబంధించి ఒక ప్రాసెస్ ఉంది. దాన్ని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
Several countries have over 20 years experience in applying EIA. చాలా దేశాల లోపల ఒక 20 సంవత్సరాలకు ముందు నుంచి, అంటే ఇప్పుడు కాదు, ఇంచుమించుగా మనకి 1969లో కదా స్టార్ట్ అయింది. అంటే అప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయింది, ఆ తర్వాత కొన్ని దేశాలకు స్ప్రెడ్ అయింది. 1980 కల్లా అన్ని దేశాలకి ఈ విషయం అనేటటువంటిది స్ప్రెడ్ అయిందనమాట మనకి. Recently, a number of countries with an active EIA process have increased rapidly, possible to more than 100 countries. అంటే నేచర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మనం ఏర్పరచుకున్నటువంటి ఒక ప్రాసెస్ కాబట్టి మ్యాక్సిమం అన్ని దేశాలు దీన్ని ఫాలో అప్ చేసుకుంటే చాలా మంచిదని ఉద్దేశం అనమాట. ద ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ ప్రాసెస్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే నేచర్ ఉన్న పరంగా నేచర్ పరంగా చేసుకుంటాం. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జనరల్ బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఆర్ ఆఫెన్ మేడ్ ద డెవలపింగ్ కంట్రీస్ ఆల్ లాగ్ బిహైండ్ ద ఇండస్ట్రియల్ కంట్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. అంటే వాతావరణం అనేటప్పటికి ఏంటి, నేచర్లో ఉండేటటువంటి గ్యాసెస్ యొక్క ప్రాబ్లం, సాయిల్లో ఉండేటటువంటి వాటర్ ప్రాబ్లంకి సంబంధించి, టెంపరేచర్ రేజ్ అవ్వడం గురించి, అంతేనా, వర్షాలు పడడానికి రిలేటెడ్గా ఉండేటటువంటి ఫారెస్ట్లకు సంబంధించి, ఇవన్నీ కూడా మనకి నేచర్లో భాగం, ఎన్విరాన్మెంట్లో భాగం అయిపోతూ ఉంటాయి. వాటికి సంబంధించిన ఇష్యూస్ ఏవైనా సరే ఈ కేటగిరీలోకి, అంటే ఈ ఈఐఏ అంటే ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్, ఇంపాక్ట్ అసెస్మెంట్, అంటే ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, వాతావరణంపై ప్రభావం చూపేటటువంటి, ఇంపాక్ట్ అంటే ప్రభావం చూపేటటువంటి దాన్ని అంచనా వేసి ముందస్తుగా మనం గవర్నమెంట్ నుంచి ఒక అప్రూవల్ తెచ్చుకుంటున్నాం. ద యునైటెడ్ స్టేట్ వాజ్ ఫస్ట్, అంటే మొట్టమొదటిసారి యునైటెడ్ స్టేట్ వాళ్ళు చెప్పాం కదా 1969లో దీనికి సంబంధించి యాక్ట్ను ఒక దాన్ని తీసుకొచ్చారని చెప్పేసి. In addition to the different approaches to the process, there are wide varieties of formulas for EIA available. Generally, studies of physical, chemical, biological and social economic impacts. అంటే మేజర్గా ఈ 5 మనకి ఎక్కడ మీరు ఎలా చెప్పిన దీన్ని ఫిజికల్గా, కెమికల్గా, బయలాజికల్గా, సోషల్గా, ఎకనామికల్గా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది మీ ప్రాజెక్టు అనే దాని విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి వాళ్ళకి. అంటే వాటిని నాశనం చేసేదాని కింద ఉండకూడదు, వాటిని నాశనం చేయకుండా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. దీస్ పారామీటర్స్ ఆర్ డిఫరెంట్లీ డిఫైన్డ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ యూజింగ్ డిఫరెంట్ ఎవల్యూషన్ క్రైటీరియా. అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా, అంటే మనం ఈ విషయాన్ని, అంటే మనం ప్రాజెక్ట్ యొక్క విషయాన్ని ఏ రకంగా చెప్తూ ఉంటాము, మెట్రిసెస్, చెక్లిస్ట్ అండ్ ఫ్లో చార్ట్స్ ఆర్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ టెక్నిక్స్ ఫర్ ఇంపాక్ట్ ఐడెంటిఫికేషన్. అంటే మనం ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు మనం ఏం చేస్తాము, నమూనాలు తయారు చేయడమో లేకపోతే చార్టు మీద డ్రా చేయడమో చేసి, అంటే ఈ ప్రాజెక్ట్ని ఇలా కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఈ నష్టం కంటే లాభం ఎక్కువగా ఉందని చూపించగలిగేటటువంటి ప్రాసెస్ అన్నమాట. ఒకవేళ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అక్కడ ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. ద జిస్ అంటే మనకి ఈఐఏలో భాగంగా జిస్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, దానివల్ల కూడా మనకు ఉపయోగం ఉంది. మీకు నెక్స్ట్ లెసన్ ఉంటుంది ఇది. ద జిస్ అండ్ ఓవర్లాప్ మ్యాప్స్ కెన్ గివ్ ఎ గుడ్ ఎవల్యూషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. అంటే జిస్ ఎక్కడ ఏముంది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, అంటే ఎక్కడ అడవులు ఉన్నాయి, అంటే మనం ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఏ ప్రాంతంలో చేస్తే జనాలకు బెనిఫిట్గా ఉంటుంది. ఇప్పుడు డీఫారెస్ట్లోకి వెళ్ళి మనం ఏదన్నా కన్స్ట్రక్షన్ చేద్దామని అనుకున్నాం అనుకోండి, అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కాస్త మనుషులు ఉండే చోటుకు వచ్చేస్తాయి, అవునా. అదే జనాల మధ్యలో మనం ఇండస్ట్రీస్ పెడదాం అనుకున్నామండి, ఆ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పొగ వల్ల, వేస్ట్ వల్ల జనాలకి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో పెట్టకూడదు. అంటే ఇలాంటివి ఏరియాస్ సెలెక్ట్ చేసుకోవడానికి వీలుగా. In addition, monitoring is important for
checking the results of an EIA, but is very difficult to develop for economical and technical reasons. అంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని అధిగమించి మనం ప్రాజెక్టు ఫర్దర్గా డెవలప్ అంటే ముందుకు వెళ్ళేలాగా చూసుకోవాలి. అలా అంటే అప్పటికప్పుడు డెసిషన్ తీసుకోగలిగే స్టేజ్లో మనం ఉండాలన్నమాట. వాట్ ఈస్ ద స్టెప్స్ అంటే స్టాక్ హోల్డర్ ఇన్వాల్వ్మెంట్. స్టాక్ హోల్డర్ అంటే ఎవరైతే వాటాదారుడు ఉంటాడో అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు కదా అతను. ప్రాజెక్ట్ స్క్రీనింగ్ అండ్ స్కోపింగ్ అంటే ప్రాజెక్ట్ యొక్క ఏమేంటి, దాని యొక్క ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అనేది ఇక్కడ చెప్తూ ఉంటాడు. ప్రాజెక్ట్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ అంటే ఆ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఇప్పుడు ఇండస్ట్రీ కడితే దాని యొక్క డిజైన్, లేకపోతే ఒక ప్రాజెక్ట్ కడితే దాని డిజైనింగ్ ఎలా ఉంటుంది, అంటే కన్స్ట్రక్షన్ లోపల ఏ మెటీరియల్ యూస్ చేస్తారు, ఇలాంటివన్నీ కూడా మనం మెన్షన్ చేయాలి. ప్రాజెక్ట్ ఆపరేషన్ అంటే ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటి, వాళ్ళు కన్స్ట్రక్షన్స్కి ఉపయోగించేటటువంటి మెటీరియల్ కానీ ఆ ఏరియాని క్లీన్ చేస్తారు కదా, మరి అక్కడ ఉండేటటువంటి సంబంధించి కానీ సేఫ్టీ, వేస్ట్ అంటే అక్కడ వచ్చేటటువంటి వేస్ట్ని ఎలాగ హ్యాండిల్ చేస్తారా, అక్కడ వదిలేస్తారా లేకపోతే ఇంకేమన్నా చేస్తారా, ఇవన్నీ కూడా మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట వాళ్ళకి ఆ అప్లికేషన్స్ లోపల. యాక్సిడెంటల్ అంటే ప్రాజెక్ట్ జరుగుతూ ఉన్నప్పుడు చూడండి, ఇప్పుడు ఫ్లైఓవర్స్ కడుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి, అవునా. అంటే మరి అలాంటప్పుడు ఎలాంటి ప్రొటెక్షన్ మీరు తీసుకుంటారు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనము ఆ అంటే ఈఐఏలో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సైట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి మన ప్రాజెక్ట్ కోసం సెలెక్ట్ చేసుకున్నటువంటి సైటు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటాయి, అంటే అక్కడ ఎర్త్ క్వాక్స్ వస్తాయా, లేకపోతే ఏమన్నా అగ్నిపర్వతాలు అంటే ఏమంటాము వాల్కనీస్ ఎరప్షన్స్ జరుగుతాయా, ఫ్లడ్స్ వస్తాయా, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి ఉంటుంది. అలాంటివి లేని ప్రాంతాన్ని మనం ప్రాజెక్ట్ కోసం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాసిబుల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అంటే ప్రకృతి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది మనం కట్టబోయే ప్రాజెక్టు, మీరు వాటికి ఎలాంటి పరిహారాలు ఉంటాయి కదా, ఎలాంటివి ఇస్తారు దానికి సంబంధించి. మిటిగేషన్ మెజర్స్ అంటే మనం అక్కడ వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని ఎస్టిమేషన్ చేసి అవి జరగకుండా మనం చేయాల్సినటువంటివి ఏంటి దానికి సంబంధించి అన్నమాట. ఇలాగా ఈ 7 స్టెప్స్ గ్యారంటీగా చేయాల్సి ఉంటుంది. మీకు జరిగేటటువంటి ప్రాసెస్ని నేను ఏ విధంగా అనేది అంటే రిక్వెస్ట్ ఫర్ ఆథరైజేషన్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ సబ్మిటెడ్ టు ఏ అంటే మనం తయారు చేసినటువంటి ప్రాజెక్ట్ ఉంటుంది కదా, ఆ ప్రాజెక్ట్ని ఆథరైజేషన్ ఎవరైతే ఆథరైజ్ చేస్తున్నారో వాళ్ళకి మనం అప్లికేషన్ రూపంలో మనం పెట్టుకుంటాం. అంటే ఏంటి, ఈఐఏ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్కి సంబంధించి మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము, ఆ ప్రాజెక్టుకి మీరు ఒక సర్టిఫికేట్ అంటే అప్రూవల్ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఎన్విరాన్మెంట్ మీద ఎలాంటి ప్రభావం పడుతుందో ఎస్టిమేషన్ చేసి తీసుకొచ్చాము అని చెప్పేసి మనం అప్లికేషన్ పెడతాం. నీడ్ ఫర్ ఈఐఏ కన్సిడర్డ్ బై ద ఏఏ అండ్ ఈఏ. ఏఏ అంటే ఆథరైజింగ్, ఈఏ అంటే అంటే ఎన్విరాన్మెంటల్ అథారిటీ. వీళ్ళిద్దరూ కలిపి దాని అవసరం ఏంటి, అసలు ఎందుకు వీళ్ళు తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ ఏంటి, ఆ ప్రాజెక్టు యొక్క ప్రభావము మనకి నేచర్ మీద కానీ అంటే ఎన్విరాన్మెంట్ మీద కానీ లేదా అదర్ సోషల్ లేదా అలాంటి యాక్టివిటీస్ మీద కానీ ఏమైనా పడుతుందా, ఎకనామికల్ ఇంపార్టెన్స్ మీద పడుతుందా. అంటే మనకి ఫారెస్ట్ నుంచి నెంబర్ ఆఫ్ ఈల్డింగ్స్ వస్తూ ఉంటాయి, వుడ్ ఈల్డింగ్ అలాంటివి ఏమైనా పోతాయా, ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. దీని నుంచి మనకి 2 రకాల పాయింట్స్ వస్తాయి. ఏంటంటే మనకి అప్లికేషన్ని యాక్సెప్ట్ చేసుకోవడం లేకపోతే రిజెక్ట్ చేయడం, అంతే కదా. మనం ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ పెట్టామంటే దాన్ని యాక్సెప్ట్ చేయడం రిజెక్ట్ చేయడం రెండోది ఏదో జరుగుతుంటుంది. ఇది ఫస్ట్ది ఇక్కడ చూపించేదేమో యాక్సెప్టెన్సీకి సంబంధించి అనమాట. ఈఏ ప్రిపేర్స్ ద గైడ్లైన్స్ ఫర్ ఈఐఏ డాక్యుమెంట్స్ అండ్ కమ్యూనికేటెడ్ దెమ్ టు ద అప్లికెంట్. అతను ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే
ఫర్దర్ ప్రాసెస్గా ప్రిపరేషన్ ఆఫ్ ద ఈఏఏ డాక్యుమెంట్ అండ్ ఇట్స్ సబ్మిషన్ టు ద ఈఏ. ఎన్విరాన్మెంటల్ అథారిటీ వాళ్ళకి మనం ఏ ప్రాజెక్ట్ చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్గా సబ్మిట్ చేయాలన్నమాట. అంటే మనకి ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల వచ్చేటటువంటి నష్టాలు లాభాలు అన్నీ కూడా మనం వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఎవల్యూషన్ ఆఫ్ ద ఈఐఏ డాక్యుమెంట్స్ బై ద ఎన్విరాన్మెంటల్ అథారిటీ అండ్ రికమెండేషన్ టు ఆథరైజేషన్. అంటే ఇది మనకేంటి, మనకి అప్రూవల్ దొరికితే అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తే ఇలా జరుగుతుంది. ఒకవేళ యాక్సెప్ట్ చెయ్యకపోతే రెండో పాయింట్ ఏంటి, నీడ్ ఫర్ నుంచి అప్లికేషన్ని యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ ఏం చేయాలి, డెసిషన్ బై ఏఏ టు అప్రూవ్ ఆర్ రిజెక్ట్ ద ప్రాజెక్ట్ వితౌట్ ఈఏ డాక్యుమెంట్. అంటే ఎన్విరాన్మెంటల్ అథారిటీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అందులో లేవు, లేకపోతే యాక్సెప్ట్ చేయలేదు, వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది కనుక్కోవాలి. అక్కడ కనుక్కొని మళ్ళీ మనం ఇన్పుట్ ఫ్రమ్ జనరల్ పబ్లిక్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్, అంటే అక్కడ లోకల్గా ఉండేటటువంటి జనాల గురించి, జనాల యొక్క పర్మిషన్, అంటే జనాలు కూడా ఒప్పుకున్నారని, అక్కడ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ అంటే మనకి చిన్న చిన్న మానవ హక్కులకు సంబంధించినటువంటివి చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, సామాజికవేత్తలు అని చెప్పేసి ఉంటారు, వాళ్ళ యొక్క పర్మిషన్ మనకి దొరకాలన్నమాట. అంటే వాళ్ళు కూడా ఒప్పుకుంటేనే, వాళ్ళ యొక్క పర్మిషన్ కూడా మాకు ఉంది అని చెప్పేసి మళ్ళీ ఆ అప్లికేషన్ పట్టుకుని వెళ్తే అక్కడ యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. అలా కాదు అనుకుంటే పార్టిసిపేషన్ ఆఫ్ ద జనరల్ పబ్లిక్ ఆర్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్, వాళ్ళని కూడా మన ప్రాసెస్ లోపల ఇన్వాల్వ్ చేసి మాకు సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పేసి మనం వాళ్ళని అడగడానికి చాయిస్ ఉంటుందన్నమాట. అలా కాకుండా వాళ్ళది అంటే లోపలగా ఉండేటటువంటి పబ్లిక్, ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్, వాటితో పాటు పొలిటికల్, సోషల్, ఎకనామిక్ కన్సిడరేషన్ ఇలాంటివి అప్లికెంట్ రిక్వెస్టెడ్ టు ద మోడిఫైడ్ ప్రాజెక్ట్. అంటే ఆ ప్రాజెక్ట్ని వాళ్ళు మనకు నష్టం ఉందనుకున్నప్పుడు దానిలో మోడిఫికేషన్ చేయగలిగితే చేసేలాగా, మోడిఫికేషన్ చేసుకునేలాగా, అంటే మనం ప్రాజెక్ట్ యొక్క విధానాన్ని మార్చాల్సి ఉంటుంది. అంటే ఎత్తు పెంచడం, తగ్గించడం ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి అనమాట. ఈఐఏ డాక్యుమెంట్ టు బి రీసబ్మిట్ ఫర్ ద ఎవల్యూషన్. అంటే మనకి వీళ్ళందరి పర్మిషన్ కావాల్సి ఉంటుందన్నమాట. పబ్లిక్ పర్మిషన్ కావాలి, ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క పర్మిషన్ కావాలి, పొలిటికల్ యొక్క ప్రెజర్ని మనం తట్టుకోవాలి, అలాగే సోషల్ అండ్ ఎకనామికల్గా ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తట్టుకొని నిలబడగలిగేటటువంటి కెపాసిటీ ఉండగలిగితే మనకి ఆ ప్రాజెక్టుకి సంబంధించి అప్రూవల్ దొరుకుతుంది. అంటే మనకు అప్రూవల్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. లేకపోతే మనకి ఇక్కడ మధ్యలో రాసిన చూడండి, అప్లికెంట్ ఇన్ఫార్మ్డ్ దట్ ప్రాజెక్ట్ ఈజ్ రిజెక్టెడ్. అంటే ఇవన్నీ వీళ్ళందరి పర్మిషన్, వీళ్ళందరి యాక్సెప్టెన్సీ లేకపోతే ఆ ప్రాజెక్టుకు సంబంధించి, కన్స్ట్రక్షన్ సంబంధించి రిజెక్ట్ చేయబడుతుంది. ఒకవేళ అందరూ ఒప్పుకుంటే మనకి నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అప్లికెంట్ ఇన్ఫార్మ్డ్ దట్ ప్రాజెక్ట్, అంటే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళ ప్రాజెక్టుకి సంబంధించి ఈఐఏ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ డాక్యుమెంట్స్ కూడా అన్నీ సంపాదించిన తర్వాత అప్రూవల్ చేయించుకుంటే స్టార్ట్ ద ప్రాజెక్ట్. అంటే ఆ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే వీళ్ళకి తోడు ఒక మానిటర్ని పంపిస్తారు ఈఐఏ వాళ్ళు. అంటే మనకి ఎన్విరాన్మెంటల్ అథారిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పర్సన్ని పంపిస్తారు. అంటే ఈ ప్రాజెక్ట్ ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఏం జరుగుతుంది అని అబ్జర్వేషన్ కోసం అని చెప్పమాట. అంటే మానిటరింగ్ ద ప్రాజెక్ట్స్ ఇంపాక్ట్ బై ఈఏ. అంటే వీళ్ళు చెప్పినట్టుగా చేస్తున్నారా లేదా అని చెక్ చేసుకుంటుందన్నమాట. చెక్ చేసుకుని ఫైనల్గా రీఎవల్యూషన్ ఆఫ్ ద అసెస్మెంట్ బై ఈఏ అండ్ ఏఏ. అంటే ఈ విధంగా మనకి అంటే ఒక అప్లికేషన్ పెట్టినప్పుడు ఆ అప్లికేషన్ మనకి స్టార్టింగ్లోనే యాక్సెప్ట్ చేసేస్తే ప్రాబ్లం లేదు. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే మనం లోకల్గా ఉండేటటువంటి పర్సన్స్ని, ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ని, లోకల్గా ఉండేటటువంటి పొలిటికల్ ప్రెజర్స్ని, సోషల్గా ఎకనామికల్గా అంటే ఇంకా అన్ని రకాలుగా మనం దాన్ని చూసుకుని ఫైనలైజ్ చేయించుకుంటే మనకు ప్రాజెక్టు
అప్రూవల్ జరిగితే స్టార్ట్ చేసినప్పుడు మనకి ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పర్సన్ని పంపించి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాజెక్టు పర్ఫెక్ట్గా జరుగుతుందా లేదా అని చెప్పేసి మానిటరింగ్ చేసి ఎవాల్యుయేషన్ ప్రాసెస్ని చేస్తారనమాట. ఇది అసలు విషయం. ఈఐఏ అంటే ప్రాజెక్ట్ అంటే ఇదే ప్రాజెక్టు అని చెప్పేసి కాదు. అంటే డ్యామ్ కట్టడం అయి ఉండొచ్చు, రైల్వేస్ వేయడం అయి ఉండొచ్చు, ఎయిర్పోర్ట్ కట్టడం అయి ఉండొచ్చు, ఒక ఫ్లైఓవర్ కట్టడం అయి ఉండొచ్చు, ఒక ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ అయి ఉండొచ్చు. ఎనీ ప్రాజెక్ట్ ఖచ్చితంగా అంటే మనం చేసేటటువంటి ఆ పని వల్ల ఎన్విరాన్మెంట్ మీద ఎలాంటి ప్రభావం అంటే ఉంటుంది, దాన్ని మనం ముందస్తుగా ఎనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అంటే అంచనా వేయాలన్నమాట. ఆ అంచనా వేసి గవర్నమెంట్కి మనం సబ్మిట్ చేస్తే వీళ్ళు చేసేటటువంటి ప్రాజెక్ట్ వల్ల ఎంత లాభం ఎంత నష్టం అనేటటువంటిది ఎవాల్యుయేషన్ చేసి అట్ ద సేమ్ టైం అక్కడ ఉండేటటువంటి జనాలు ప్రొఫెషనల్స్ అందరూ ఒప్పుకున్నారా లేదా. అంటే మరి ఒకరు ఒప్పుకోకపోతే ఏమవుతుంది, ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి. అంటే పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు అక్కడ జనాలను అక్కడ నుంచి తరలించేశారు కదా, వాళ్ళకి కావాల్సినటువంటి స్థలం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఉండడానికి ఇల్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటివి లేకుండా ముందస్తుగా సెటిల్మెంట్ చేయాలన్నమాట. చేస్తేనే ఈ ప్రాసెస్ కంటిన్యూ అవి ప్రాజెక్టు నిర్విరామంగా జరుగుతుంది. లేకపోతే ఏమవుతుంది, ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వదు, మధ్యలోనే ఆగిపోవడం, లేకపోతే మనకి అప్రూవల్ దొరకకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ ద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్కి సంబంధించినటువంటి టాపిక్. మీకు వాట్ ఈస్ ద ప్రాసెస్ అంటే ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పి వాట్ ఈస్ ద ప్రాసెస్ అని చెప్పి నీడ్ అంటే అవసరం ఏముంది, ఈ ఈఐఏ మనకెందుకు, ఏ పర్పస్తో ఈఐఏ అనేటటువంటిది వచ్చింది అంటే వీ కెన్ ప్రొటెక్ట్ ద నేచర్, దానికోసం అని చెప్పేసి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ద ఈఐఏ అన్నమాట.